ఈ ప్రభుత్వంలో చేసిందంటే గ్రేటే. ఇంత ఎట్లా ఉండే చెత్త బంధు అవి మా ఘోరంగా ఉండే గ్రేటే. చేసిందంటే చాలా మంచిగా చేసిండు. ఎప్పుడు ఎప్పుడు అనుకోలే ఈ విధంగా, కానీ మంచిగా పర్వాలేదు. ఇప్పుడు అంతే ఎన్ని గుడిసెలు మా ముంగట మొత్తం చెత్త చేదారం బొచ్చు ఉండే చెట్లు ఎన్ని చెట్లు ఉండే అన్ని మేము ఉన్నప్పుడు మొత్తం ఆడుకునే వాళ్ళం ఇక్కడ. కానీ బుట్టి నంబర్పేట అడిగి ఉండే మొత్తం అసలు లెక్క ప్రకారం అవి కూడా పోవాలి కట్టేసింది. కానీ ఇది కూడా భయపడ్డారు పక్కల కొన్ని కూడా పోలే. నెక్స్ట్ మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే చెప్పలేము. కానీ పర్లేదు నా మంచి ఈ విధంగా చేసిన చాలా మంచి చెత్త బండ్లు ఈ ఎట్లా ఘోర ఈ రూట్లో రావాలంటే మనుషులు తిరగాలంటే భయపడేవాళ్ళు. మా ఘోరంగా ఉండే చాలా మంచిగా అన్ని సరకా చెట్టు చేదారం బండ్లన్నీ ఇక్కడ పెట్టేవాళ్ళు. ఇప్పుడు అన్ని అక్కడ పిల్లలతో బండి అయిపోయింది. ఈ రూట్లో వస్తామంటే మా ఘోరంగా ఉండే చాలా చాలా మంచిగా నీట్గా బాగా గ్రేట్ చాలా మంచి ప్రభుత్వం అందరికి నచ్చిన వాళ్ళు ఉంటారు సార్. అలాగే నచ్చే వాళ్ళు అలాగే ఉంటారు. సీఎం ఉన్నప్పుడు అందరికి నచ్చాడు కదా, కొంతమంది నచ్చింది నచ్చాయి అది మామూలే. ఎవరైనా కేసీఆర్ అందరు నచ్చిండా? కేసీఆర్ అందరూ నచ్చుతారు, నచ్చారు అంతే. కొంతమంది నచ్చిన వాళ్ళు నచ్చుద్ది. ఆయన ఉన్న వాళ్ళని పెద్ద లేకుండు, లేని వాళ్ళు లేని వాళ్ళనే ఉండదు. అట్లా గ్రేట్ చాలా చేసుకుంటే తొందరగా చాలా మంచిది. చేసినప్పుడు అట్లా కూర్చోండి సార్. అంబర్పేట పడుచుకుంటు మా అంబర్పేటలో ఉన్నాయి ఆయన నేను ఇప్పుడు ఆయన అందరు పడుచుకుంటారు. పర్లేదు అంత మంచిగా చేసాడు రేవంత్ రెడ్డి గారు. వరకు అన్ని తుమ్మ చెట్లు ఉండేటి, చెరువు ఉండేది, ఇక్కడ అన్ని బట్టలు ఉతికేసుకునేది. మేము స్నానాలు కూడా చేసేవాళ్ళం చిన్నప్పుడు, నీళ్ళు మంచిగా ఉండే. తర్వాత రాను బర్రెలు వచ్చి బర్రెలు తీసుకొచ్చి బర్రెలు కడగడం వల్ల అది మురికి నీరుగా తయారైంది. తర్వాత అందరు బంద్ చేసేసారు. బతుకమ్మ కాడేటి మాత్రం ఇక్కడికే తెచ్చేసేవాళ్ళం. అక్కడ ఏది యూనివర్సిటీ కమాండ్ దగ్గర నుంచి అక్కడి నుంచి వచ్చి లైటింగ్ గీటింగ్ పెట్టుకునేటప్పుడు చీకటి ఉన్నా కూడా లైటింగ్ ఏదో ఎదురు వెళ్తురు పెడుతుండే. అందరు లేడీస్ అంతా వచ్చి ఇక్కడే వదిలేసేవాళ్ళం. అక్కడ ఇంటి దగ్గర ఎవడ కుంటలు లేకుండే ఈ కవర్లు పెట్టకపోతుండే. అందరం వచ్చి ఇక్కడే లేడీస్తో పాటు మేము మగవాళ్ళం కూడా వస్తుండే అందరం. ఎందుకంటే కుంటలు ఏమన్నా జారి పడిపోతారేమో భయానికి అని చెప్పేసి మేము కూడా వచ్చేవాళ్ళం. వాళ్ళ ఎంబడి వచ్చి వాళ్ళ ఎంబడి ఉండి దగ్గరికి విడిచేదాకా ఉండి దీపం పెట్టి పోతేవాళ్ళం. అలాంటి వంట ఉండే. కొద్ది మధ్యలో ఖరాబ్, మధ్యలో ఒకరు మట్టి పోవడం అది చేయడం కబ్జా కూడా అవడం అదంతా అది దారుణం చేసాడు. దారుణం చేసినాక ఈ రోజు మనకు ఈ విధంగా కనబడుతుంది. ఎవరు వస్తారు అనుకోలే, ఎవరు వస్తారు అనుకునే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంతా చేస్తూనే ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా దీని గురించి పెట్టిండు, బాగా పెట్టిండు, కానీ కానియలే, చాలా మంది కానియలే. ఇక్కడ ఏంటంటే లోకల్గా ఉండే వ్యక్తులు కేసేసి కిషన్ రెడ్డి గారు కూడా చాలా మంది ట్రై చేసిండు కానీ అతనికి కాలే. రేవంత్ రెడ్డి హైడ్రా వచ్చిన తర్వాత అది స్టార్ట్ అయింది. హైడ్రా అంతకుముందు లేదు కదా, అంతకుముందు ప్రభుత్వంలో ఏ హైడ్రా లేదు. హైడ్రా అంటే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మంచిగా ఇప్పుడు ఎంతమంది జనం ఆడుకుంటున్నారు అంటే పబ్లిక్ ప్లేస్ అంతుంది. అదే చెడు కాకుండా కదా మంచి అయితే జరుగుతుంది కదా, చెడు అయితే జరుగుతలేదు కదా. ఇప్పుడు మంచి జరిగితే మంచిగా అంటారు కదా ఎవరైనా. ఇంత మొదలు ఉన్న దాన్ని యూజ్ చేసుకోవడం తప్పు కాదు కదా. ఇప్పుడు ఎవరైతే ఉన్నారు స్థానికంగా ప్రజలు ఉన్నారు వాళ్ళంతా చిన్న పిల్లలే ఉన్నారు, అంతా ఆడుకునే పిల్లలే ఉంటారు. ఇప్పుడు ఆ కాలంలో అంటే ఏవి లేకుండే, ఇప్పుడు అంతా ఆట పాటలతో నడుస్తుంది కదా. కోవిడ్ తర్వాత మళ్ళీ ఆట ప్రాబ్లం అని చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి. ఆట ప్రాబ్లం 20 ఏళ్ళ లోపే పిల్లలకు ఆట ప్రాబ్లాలు వస్తున్నాయి. అలాంటి జిమ్ పెట్టినందుకు ఆడుకోనికే మంచి వసతి కదా. అట్లా కిషన్ రెడ్డి గారు కూడా పార్కులలో పెట్టించాడు. ఇది ఒక పెద్ద పార్క్. ఇప్పుడు హనుమంతరావు అన్న గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ కాలంలో ఇలాంటి ఏరియాలో లేవు, చెరువులు ఇలాంటి ఏరియాలో లేవు. తెలంగాణలో ఇది ఫస్ట్ స్టార్ట్ అయిందంటే మంచి పని చేసారు మాకు ఈ గవర్నమెంట్. ఇబ్బంది పెట్టిండ్రు, వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు హైదరాబాద్ ఏం పెట్టలేదు, పక్కన ఉన్నాయి కదా అవన్నీ గులగొడతామని అంటే వచ్చిర్రు, కంప్లైంట్ ఇచ్చిర్రు, మాట్లాడిర్రు అందరితో, బస్తీ వాళ్ళతోటి. సరేనా ఇప్పుడు ఉన్న కాడికే చేస్తామంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు, సంతకాలు పెట్టిర్రు. మా ఉన్న కాడికి ఉండని సార్, మా
గుడిసెలు కూడా కొట్టొద్దు, అంత గరీబోళ్ళమే 40 గజాలు 30 గజాలు ఇల్లు ఉన్నాయి. అలా ఏముంటుంది సార్ ఆడ ఉన్న 25 ఏళ్ళకు 25 గజాలకు ఏమొస్తుంది? మా పిల్లలు ఉన్నారు, దాని మీద ఇంకొకటి కట్టుకున్నాం. ఇదంతా కూడా నందరాజు గౌడ్ గారు అది అప్పుడు గుడిసెలు కట్టించాడు కలెక్టర్ గారితో ఆవిడ కట్టించినాయి కోట్రస్లని. ఇక్కడ ఒడ్డరోళ్ళు ఉండే, ఇక్కడ మెయిన్ రోడ్కు ఒడ్డర్ బస్సు ఉండే. ఒడ్డరోళ్ళు ఉంటే ఒడ్డరోళ్ళు అందరూ ఇక్కడ వచ్చి అక్కడ నందరాజు గౌడ్ అని మాజీ కార్పొరేటర్ ఉండే. మాజీ కార్పొరేటర్ ఇక్కడ ఇవి కోట్రస్ కట్టించాడు. ఇవన్నీ కోట్రస్ కట్టించిందంటే నందరాజు గౌడ్ గారే. పార్క్ పోతాం, ఇప్పుడు వాకింగ్ వచ్చి వాకింగ్ కూడా చేస్తాం. రాలే, ఇంకా స్టార్ట్ కాలే కదా. స్టార్ట్ కానీ ముందర రానియాలి రెగ్యులర్ వస్తాం. ఖరాబ్ ఎట్లా చేస్తాం? అంత సెక్యూరిటీ పెట్టుకోవాలి వాళ్ళు. ఇప్పుడు మనం కూడా ఏమంటాం, సెక్యూరిటీ పెడితేనే నడుస్తుంది. అంత చేసిన తర్వాత సెక్యూరిటీ పెట్టకపోతే ఏం లాభం చెప్పు. ఇప్పుడు వాళ్ళు ఎవరో ఒకరు పట్టించుకుంటారు, కాలనీ వాళ్ళు ఎవరో ఉంటారు, లీడర్లు ఉంటారు, పక్కనే ఉంటాం. అందరు పోతుర్రు వస్తుర్రు, సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ పార్కు దాకా వాడుకుంటేనే బాగా. ఎవరన్నా కానీ మేము గవర్నమెంట్ కానీ మెయింటెనెన్స్కి ఇస్తే మంచిగా ఉంటుంది. మెయింటెనెన్స్కి ఇవ్వకపోతే నా అంతలు నేను రాజా అంటే ఎవరంతలు ఆయన రాజా. ఇవాళ రేపు నడిచేదే అదే. నా ఇంట్లో నేనే రాజు, నీ ఇంట్లో నేను రాజు, అంతే. అట్లా అన్నాడు. కాకపోతే అంటే సెక్యూరిటీ పెట్టాలి. లేదో ఒక రోజు ఒక కానిస్టేబుల్ను, ఒక 2 కానిస్టేబుల్ని సెక్యూరిటీ పెడితే వాళ్ళు చూస్తుంటారు, జాగ్రత్త పడరు. ఎవరైనా చిన్నపిల్లలు ఆడనీకి వస్తారు, ఎవరు అనలేం కదా. నువ్వు ఎంత నేనెంత అంటారు. ఇక్కడ బస్తీవాసులు ఎట్లుంటారు? వాడు వాళ్ళ నాయన ఏమన్నా అనుకో, వీళ్ళ కొడుకు వస్తాడు, కొడుకుని ఏమన్నా అంటే నాయన వస్తాడు. అరే మేము మా కొడుకుని ఏమన్నా అంటాను, అదంతా రచ్చ అవుతుంది. అదే మనం ఏంటంటే సెక్యూరిటీ పెట్టుకోవాలి. బాబు ఈ పిల్లాడు వస్తున్నాడు, రోజు వస్తుండు అనేది సీసీ కెమెరాలు చూపెడుతుండాలి. రచ్చ చేస్తుండంటే ఆ సీసీ కెమెరాలు చూపెడితే వాళ్ళు అందరూ చూసి బాబు ఎందుకు చేస్తున్నా అని అడగలుగుతారు. అట్లా చేయాలి. లేకపోతే సీసీ కెమెరాలు పెట్టకపోతే మాత్రం అది మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఇప్పటికైతే పర్వాలేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా అన్న, మనం తెలుస్తుంది. ఇక స్టార్ట్ అవ్వడమే కష్టము. స్టార్ట్ అయిన దానికి ఏదో చూద్దాం. కాకపోతే ఏంటంటే ఇంత తొందరగా ఇది అవుతుందని ఎవరు కూడా అనుకోలేదు. అయితే చూద్దాం వాన్ మాత్రం ఎన్ని రోజులు ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, ఆయన మినిస్ట్రీ చేసి రాజ్యసభ సభ్యుడు అయ్యిండు. మరి ఆయన చేసిండు ఏం లేదు. ఇక్కడ ఇదొకటే కారణం. అది కళ అంటే ఇదొకటే ఆయన చేపించింది అనే కళ ఒకటి, ఇదొకటే కనబడుతుంది. ఇంకా మిగతాది ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఏం చేసింది లేదు. గుడిసెలు వేసినుంటే గుడిసెలు తీసేసారు. 200 300 గుడిసెలు వేసినుండే అంతా తీసేసారు. ఇప్పుడే ఆయన చేసిన కార్యక్రమం వల్ల మొదటిగా ఇదొకటి లాస్ట్.